హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. అదే మీల్ మేకర్ అండ్ పనీర్ పులావ్. వెజిటేరియన్స్కి కాదు, నాన్ వెజిటేరియన్స్కి కూడా బాగా నచ్చుతుంది ఈ పులావ్. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? సో యూజువల్లీ వెజిటేరియన్ ఫుడ్స్లో ఏంటి అంటే పన్నీర్ అండ్ చీజ్ కాకుండా మిగతా ఏ ప్రోటీన్ రిచ్ ఫుడ్లో అయినా కార్బ్స్ ఉంటాయండి. అందుకని మనం పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ తినాలన్నమాట. లో కార్బ్ ఫుడ్ అయితే కాదు, అలా అని ప్రోటీన్స్ లేకుండా కూడా లేదు. గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి, కార్బ్స్ కూడా అదే లెవెల్లో ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని దానిలో 100 grams ఆఫ్ మీల్ మేకర్ అంటే సోయా వేసుకొని వేడి నీళ్ళల్లో 15 నిమిషాలు నానబెట్టుకోండి. ఇంకొక చిన్న బౌల్లో ఒక 100 grams బాస్మతి రైస్ తీసుకొని బాగా క్లీన్ చేసుకోండి. మనం ఎలా క్లీన్ చేయాలి అంటే వాటర్లో ఆ క్లౌడీగా కనిపించేదంతా పోయి వాటర్ క్లియర్గా ఉండాలన్నమాట. మనకి లోపల నుంచి రైస్ కూడా కనిపించాలి. అలా నీట్గా క్లీన్ చేసుకొని ఒక 30 నిమిషాలు నానబెట్టండి. సో సోక్ చేసిన తర్వాత ఒక క్లే పాట్ తీసుకోండి. లైక్ మీకు నచ్చిన పాట్లో చేసుకోవచ్చు, క్లే పాట్ అనే లేదు, నేనైతే క్లే పాట్ వాడతా. దానిలోకి ఒక 2 tablespoons సెసమీ ఆయిల్ అంటే నువ్వుల నూనె. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆ ఆయిల్ మాత్రమే వాడండి. వెయిట్ రిడక్షన్లో కూడా హెల్ప్ అవుతుంది అండ్ చాలా మంచిది అనమాట హెల్త్కి. సో వేసిన తర్వాత బాగా వేడైనాక ఒక 1 బిర్యానీ ఆకు, హాఫ్ టీ స్పూన్ వచ్చేసి షాహీ జీరా వేసి చిటపటలాడే వరకు వేయించాలి. ఇప్పుడు 4 మిరపకాయల్ని చీల్చి వేసి చక్కగా ఫ్రై చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక కప్ రెడ్ ఆనియన్ ఒకటే తీసుకున్నాను. అది బాగా నిలువుగా కట్ చేసి చక్కగా వేయించండి. మనం బిర్యానీలో లాగా బాగా డార్క్ బ్రౌన్ కలర్లోకి చేయకూడదు. పులావ్స్కి ఎప్పుడన్నా లైట్ పింకిష్ కలర్లోకి రాగానే నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. కొంచెం సాల్ట్ వేసి కుక్ చేశారంటే ఫాస్ట్గా ఫ్రై అవుతుందండి. సో కొంచెం సాల్ట్ వేసి నీట్గా ఫ్రై చేసుకోండి. లైట్ పింకిష్ షేడ్ వచ్చిన తర్వాత 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఇది పచ్చి వాసన పోయేంతసేపు కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇందాక సోక్ చేసుకున్న సోయాని గట్టిగా పిండేసి ఇలా వేయండి. స్క్వీజ్ చేసి వేసుకోండి మొత్తం సోయా అంతా. సో నేనైతే ఈ ప్రాసెస్ అంతా మీడియం లోలో చేస్తున్నా అండి. హైలో పెట్టి అస్సలు చేయొద్దు, మీడియం లోలోనే కుక్ చేయండి. సోయా మొత్తం వేసుకున్నాక అంతా కలిసేలాగా కలిపేసుకోండి, మొత్తం మిక్స్ చేయండి. సో సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా పడుతుంది అనమాట సోయా పీసెస్కి. మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు ఒక 150 grams లో ఫ్యాట్ పన్నీర్ తీసుకున్నాను. మీరు ఫుల్ ఫ్యాట్ తీసుకున్నా పర్వాలేదు, బట్ లో ఫ్యాట్ అయితే బెటర్. దానిలోకి ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకొని మీడియం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నేను మసాలా ఎలా చేశానో చెప్తాను. ఒక 4 యాలుకలు, 4 లవంగాయలు, ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్కని పౌడర్ చేసుకోండి. అది ఒక 2 teaspoons వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 teaspoon చిల్లీ పౌడర్ అంటే కారం వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని లో టు మీడియం హీట్లో నేను మూత పెట్టి కుక్ చేస్తానండి. సిమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేస్తే చక్కగా న్యూట్రియంట్స్ కూడా ఎక్కడికి పోవు. అండ్ క్లే పాట్లో కుక్ చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక కప్ పుదీనా కొత్తిమీర అంటే హాఫ్ కప్ పుదీనా, హాఫ్ కప్ కొత్తిమీర వేసి నీట్గా మిక్స్ చేసుకోండి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి అండ్ కుక్ అవ్వాలన్నమాట. ఇవి కుక్ అవ్వకుండా వాటర్ పోసేయద్దు. ఇవి చక్కగా కుక్ అవుతున్నప్పుడు మీకు ఒక కైండ్ ఆఫ్ అరోమాటిక్ స్మెల్ వస్తుంది, తెలిసిపోతుంది. చక్కగా కుక్ చేసుకొని ఒక 10 నిమిషాలు లిడ్ క్లోజ్ చేసి కుక్ అవ్వనివ్వండి. చక్కగా కుక్ అయిపోయిన తర్వాత కానీ మీరు రైస్ వేయద్దు. సో ఒక 10 నిమిషాలు కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక 100 grams ఇందాక సోక్ చేసిన రైస్ ఉంది కదా, అది వేసాను. సో ఇప్పుడు 1 కప్కి 1.5 cups వాటర్ పోయాలండి. సో 100 gramsకి తగ్గట్టు మీరు వాటర్ పోసుకొని ఇప్పుడు సాల్ట్ కూడా చూసుకోండి. ఈ టైంలో మీరు సాల్ట్ చూసుకోవచ్చు, ఎంత సాల్ట్ సరిపోతుంది ఎంత సరిపోదు మీకు అర్థమవుతుంది. నేను సాల్ట్ అయితే చెక్ చేసుకొని సరిపోలేదనిపించి ఇంకొంచెం సాల్ట్ వేశాను. ఇది ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 30 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. అంతే, అయిపోయింది. ఒక 10 minutes ఆగి మూత తెరవండి. అద్దరిపోయే పన్నీర్ అండ్ సోయా చంక్స్ పులావ్ రెడీ అయిపోతుంది, ఓకేనా? సో ఇది మీరు పోర్షన్స్ చూసుకొని తినండి, ముగ్గురికి సరిపోతుంది అనమాట. సో దీంట్లో ఒక్కొక్క పోర్షన్కి 14 to 15 grams ప్రోటీన్ ఉంటుంది. అలానే కార్బ్స్ తక్కువ అనుకోకండి, కార్బ్సే ఎక్కువ, 25 grams వరకు ఈజీగా ఉంటాయి. అందుకనే పోర్షన్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రోటీన్ యాడ్ అవ్వాలి అంటే కనుక గ్రీక్ యోగర్ట్ అంటే హంగ్ యోగర్ట్ అంటారు కదా, వాటర్ అంతా తీసేసిన పెరుగుతో కొంచెం రైతా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోండి.
అదొక 5 to 6 గ్రామ్స్ ప్రోటీన్ వరకు వస్తుంది ఒక కప్ తింటే, ఓకేనా. సో అలా మనం ప్రోటీన్ గోల్ రీచ్ అవ్వచ్చు అనమాట. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే కమెంట్ చేయండి. సో ఇలాంటి ఇంటర్నేషనల్ రెసిపీస్, ఫ్యూజన్ రెసిపీస్ అన్నీ మన ఛానల్లోనే దొరుకుతాయండి. సో ఇండియన్ ఒక్కటే కాదు, రకరకాల రెసిపీస్ అన్నీ మన ఛానల్లో దొరుకుతాయి. చూడండి, మన ఛానల్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. అది కూడా నేను తెలుగులో చెప్తాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.